ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, ఇది ఒకప్పటి మాట. ఏపీ అంటే అగ్నిప్రదేశ్, ఇది ఇప్పటి మాట. ఆంధ్రప్రదేశ్లో అంబటి రాంబాబు పరిస్థితి చూస్తుంటే నాకు ఒక పద్యం గుర్తొస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన సంతోషమే స్వర్గము, తన నరకమే తథ్యము సుమతి. ఈ పద్యం అంబటి రాంబాబు చదువుకొని ఉంటుంటే, ఇప్పుడు ఒకవేళ గుర్తు చేసుకొని ఉంటుంటే, ఇప్పుడు అంబటి రాంబాబుకి ఈ పరిస్థితి ఉండేది కాదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో అంబటి రాంబాబుని రాజమండ్రిలోని సెంట్రల్ జ్యుడిషియల్ కస్టడీకి 14 రోజులు రిమాండ్ విధించారు. అంబటి రాంబాబు మనకు 11 వచ్చినప్పుడు 11 ఇంత ముద్ద తిని పడుకుంటే పని అయిపోద్ది, కానీ మనకి ఇవన్నీ ఎందుకు అని అటు కూటమి ప్రభుత్వం కార్యకర్తలందరూ అంటున్నారు. ఇక విషయంలోకి వెళ్తే, లడ్డూ విషయంలో గొడవైతే పెద్దరికంగా రాజకీయ పరంగా ఉందాతనంగా కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంటాయి. లడ్డూ విషయంలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చే జరుగుతుంది. కానీ లడ్డూలో జంతు మాంసం ఇలా రకరకాల రసాయనాలు కలిపి కల్తీ చేశారని వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కేసు నమోదైంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కల్తీ జరిగిందనే ఖచ్చితంగా చెప్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇది కూటమి ప్రభుత్వం మా మీద వేస్తున్న నింద, ఇది కుట్రపూర్వకంగా జరుగుతుందని అంటున్నారు. ఇది ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేదని అబద్ధం, వాళ్ళకు ఉన్న ఛానల్స్లో వాళ్ళకు నచ్చినట్టు న్యూస్ పేపర్లలో రాసుకొని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం అంటుంది. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చేసిన అన్యాయాన్ని బయటపెట్టాలని లడ్డు విషాదంపై బ్యానర్లు కట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ప్రెడ్ చేశారు. గుంటూరులో ఆ బ్యానర్లు చూసిన అంబటి రాంబాబు ఆవేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోరు జారడంతో ఇప్పుడు ఈరోజు ఇలా ఈ పరిస్థితిలో ఉన్నాడు. ఒకవేళ మీ మీద ఒక కేసు నమోదు అయితే మీరు వ్యక్తిగతంగా అయినా సరే, రాజకీయ పరంగా అయినా సరే కూర్చొని చర్చించుకోవాలి, కానీ ఇలా నోటికి వచ్చినట్టు ఎంత పడితే అంత మాట్లాడొద్దు, అది కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఈరోజు మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు. అంబటి రాంబాబు కొన్ని సంవత్సరాల నుంచి ఆల్రెడీ మిమ్మల్ని పరిస్థితులు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఏమని? హమ్ ఆల్రెడీ బోల్ దియా, హమ్ ఆల్రెడీ కాషన్ కియా, మీరు ఇలానే ఉంటే ఎప్పటికి బయటికి రారయ్యా.